హిందూ మహాసముద్రం రోజు మన కళ్ళ ముందే ఉంటుంది. కానీ దీని లోతుల్లో ఎవరూ చూడని నగరాలు, మునిగిపోయిన నాగరికతలు ఇంకా సజీవంగా దాగి ఉన్నాయి. హిందూ మహాసముద్రం ప్రపంచంలో 3వ అతిపెద్ద సముద్రం. భారతదేశం, శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఈ దేశాలన్నింటినీ తాకుతూ విస్తరించిన మహాసముద్రం. నీటి మీద కనిపించే దానికి భిన్నంగా ఈ సముద్రం అడుగున వేల సంవత్సరాల నాటి కట్టడాలు, గోడలు, వీధులు, దేవాలయ శిథిలాలు దాగి ఉన్నాయని శాస్త్రవేత్తలు, పురావస్తు నిపుణులు చెబుతున్నారు. భూకంపాలు, సునామీలు, భూగర్భ కదలికలు, వాతావరణ మార్పులు ఇవన్నీ కలిసి కొన్ని నాగరికతలను నెమ్మదిగా, కొన్ని నగరాలను ఒక్క క్షణంలోనే సముద్రం లోపలికి తీసుకుపోయాయి. గుజరాత్ తీరం పురాణాల్లో ద్వారకగా ప్రసిద్ధి పొందిన నగరం. మహాభారతంలో వర్ణించినట్టు ఇది శ్రీకృష్ణుడి రాజధాని. ద్వారకా నగరంపై ఒక శాపంలా సముద్రం దూసుకొచ్చి తనలో కలుపుకుపోయింది. ఒక భారీ భూకంపంతో మొదలైన ఆ ప్రయాణం తర్వాత ఆ ప్రాంతాన్ని ముంచెత్తిన అలలతో మొత్తం నగరం నీటి కిందకి జారుకుపోయిందని పురాణం చెబుతుంది. 1980లలో భారత శాస్త్రవేత్తలు ద్వారకా సమీప సముద్రంలో పరిశోధన చేశారు. 30 నుండి 40 మీటర్ల లోతుల్లో వారికి వింత నిర్మాణాలు కనిపించాయి. రాతి గోడలు, వీధుల మాదిరిగా కనిపించే వరుసలు, మట్టిలో పాత మట్టి కుండలు, శిల్పాలు లభించాయి. కొన్ని నమూనాలను పరీక్షించగా సుమారు క్రీస్తుపూర్వం 1500 నాటి పరిధిలోకి వచ్చే కాలానికి చెందినవి కావచ్చని భావించారు. అంటే మహాభారతం చెబుతున్న కాలానికి దాదాపుగా దగ్గరగా. ఇది నిజంగా కృష్ణుడి ద్వారకానా లేదా సముద్రంలో మునిగిన మరో అద్భుత నగరమా ఖచ్చితంగా చెప్పలేం. కానీ పురాణం చెప్పినట్లు మునిగిన నగరానికి సముద్రం చూపించిన శిథిలాలకు మధ్య అనుమానాస్పదమైన తాళం ఉంది. ఆ తాళమే ద్వారకా నగరానికి ఆనవాళ్ళగా నిలిచింది. ఇక్కడి ఆలయాలు, గుడులు ఇప్పటికీ తీరంపై కనిపిస్తున్నాయి. కానీ సముద్ర భూతలంపై దట్టమైన అడవుల ఆధారాలు కూడా కనుగొనబడ్డాయి. ఇప్పుడు మనం దక్షిణానికి దిగుదాం. తమిళ సాహిత్యంలో కుంభలనం, దీనిని పూంపుహార్గా కూడా పిలుస్తారు. కావేరీ ముఖద్వారం వద్ద మునిగిన శివాలయ నగరం ఇది. తమిళ సాహిత్యంలో పాత పురాణాల్లో కుంభలనం అనే ఒక నగర ప్రస్తావన వస్తుంది. ఆ నగరం కావేరీ నది సమీపంలో ఉన్న శివాలయాలతో నిండిన పవిత్ర పట్టణంగా చెప్పబడుతుంది. ఈ నగరం చోళ, చేర రాజవంశాల కాలంలో 200 BCE నుంచి క్రీస్తు శకం 300 వరకు వాణిజ్య కేంద్రంగా ఉండేది. రోమన్, గ్రీకు వ్యాపారులతో బంగారం, మసాలాల వ్యాపారం జరిగిన ప్రాంతం ఇది. రాజు కుంభముని యొక్క అహంకారం, పాపాల వలన దేవునికి కోపం వచ్చి సముద్రాన్ని ఆ నగరంపైకి పంపించాడు అని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ప్రస్తుతం నాగపట్నం వంటి తీర ప్రాంతాల్లో చేసిన సముద్ర పరిశోధనల్లో సముద్ర గర్భంలో కొన్ని ఆలయ శిథిలాలు, శివలింగం లాంటి కట్టడాలు కనిపించాయని నివేదికలు చెబుతున్నాయి. కుమారి ఖండం పురాణాల ప్రకారం ఇది దక్షిణ భారత భూభాగానికి ఒక అద్దంలా కనిపించే మునిగిపోయిన మైత్రేయ భూభాగం. తమిళ నాగరికతలకు మూలం. ఇక్కడే మొదటి తమిళ నాగరికతలు ఉద్భవించాయి. ఆ ఖండం 3 సముద్రాల కలిసిన ప్రదేశంగా వర్ణించబడింది. చోళరాజులు, ముఖ్యంగా కరికాల చోళుడు పూంపుహార్ను ప్రధాన ఓడరేవుగా ఏర్పాటు చేశాడు. చోళ, పాండ్య రాజవంశాల ఓడరేవులు సముద్ర మట్టం పెరగడంతో మునిగిపోయాయి. ఇటీవల పరిశోధనల్లో ఆలయ శిథిలాలు, శివలింగాల సూచనలు లభించాయి. కుంభలనం రహస్యం తమిళనాడు తీరాల్లో ఇంతకాలం అయినా కూడా ఇప్పటికీ ఒక ఆకర్షణగానే నిలిచింది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన పూంపుహార్లో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ కథ వాతావరణ మార్పులకు ఒక హెచ్చరికగా మిగిలింది. మునిగిపోయిన నగరాల కథలో పురాణ కథలే అనుకుంటే ఒకసారి మన కాలానికి దగ్గరగా చూస్తే ఇప్పుడు మనం జీవిస్తున్న కొన్ని నగరాలు వచ్చే 70-80 సంవత్సరాల్లో మునిగిపోయే ప్రమాదంలో ఉన్నాయనేది శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ గర్వంగా చెప్పుకునే విశాఖపట్నం కూడా ఉంది. విశాఖపట్నం సహజ ఓడరేవుతో, కొండలు, సముద్రం కలిసిన ఒక అద్భుతమైన నగరం. కానీ వాతావరణ మార్పుల వలన సముద్ర మట్టం పెరగడం, ఐస్తో కూడుకున్న ప్రాంతాలు కరుగుతూ ఉండడం వల్ల ఈ శతాబ్దం చివరి నాటికి విశాఖ తీరంలోని పలు ప్రాంతాలు నీటిలో మునిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇది కేవలం విశాఖకే కాదు, ముంబై, మంగళూరు, గోవా ఇంకా మరెన్నో తీర నగరాలకు కూడా ఇదే భవిష్యత్తు ఎదురవుతుందని పర్యావరణ నివేదికలు తెలియజేస్తున్నాయి. హిందూ మహాసముద్రం మధ్యలో మాల్దీవ్స్. సుందరమైన రిసార్ట్లు, బ్లూ వాటర్, తెల్లని ఇసుకతో ప్రపంచంలో హనీమూన్ స్వర్గంగా పేరు పొందింది. కానీ అదే మాల్దీవ్స్ సముద్ర మట్టం పెరుగుదల వల్ల మొదటగా మునిగిపోతున్న దేశాలలో ఒకటి అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హిందూ మహాసముద్ర తీరంలోని అనేక నగరాలు పూర్వం పురాణాల్లో శాపాలతో మునిగితే ఇప్పుడు మన తప్పిదాలతో, కాలుష్యంతో, వాతావరణ మార్పులతో మునిగిపోవడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నగరాలు మునిగిపోవడానికి ఒకవైపు పురాణాలు దేవతల కోపాలు, శాపాలు, పాపాల ఫలితమని చెబుతాయి. మరోవైపు శాస్త్రవేత్తలు
భూగర్భ కదలికలు, సునామీలు, సముద్ర మట్టాలు పెరగడం లాంటి కారణాలు వంటి వాటిని తెలియజేస్తున్నారు. ద్వారకా సమీపంలో కనబడిన రాతి నిర్మాణాలు, పాత కొండలు శాస్త్రీయంగా పరీక్షిస్తే కొన్ని వేల సంవత్సరాల వయసున్నవని తెలుస్తుంది. తమిళ తీరంలో దొరికిన శిథిలాలు, కావేరీ సముద్రం కలిసే ప్రదేశంలో నాగరికతలు మనకన్నా ఎంత ముందున్నాయో గుర్తు చేస్తున్నాయి. ఈ రెండింటి మధ్యే మునిగిన నగరాల అసలైన కథ దాగి ఉంది. ఒకప్పుడు దేవతల శాపమని భావించిన విపత్తులు ఈ రోజుల్లో మనమే సృష్టిస్తున్నాం. ద్వారక, కుంభలనంలా పుస్తకాలలో చదివే నగరాల జాబితాలో ముంబై, చెన్నై, విశాఖపట్నం, కోచి పేర్లు కూడా చేరే అవకాశం ఉంది. సముద్రం చరిత్రను దాచగలదు. అదే సముద్రం భవిష్యత్తుకి హెచ్చరికగా నిలబడగలదు.